హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతూ మన గుంటూరు మిర్చి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే చూస్తున్నారు కోల్డ్ స్టోరేజ్లు ఈ వారం కూడా బాగానే డెలివరీలు చేస్తున్నారా లేదా అనేది టాపిక్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడడం మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్ గురించి కూడా మీకు వివరంగా పెట్టున్నాను. అలాగే ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే నవంబర్ నెల వచ్చేసరికి ఆదివారం అండి. ఇవాళ నవంబర్ నెల 17వ తారీఖు 2024 ఆదివారం అయితే మీకోసం అయితే వీడియో వదలడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే చూసేది స్టోరేజ్లు, చెప్పేది ట్రాఫిక్ వేరు కాబట్టి జాగ్రత్తగా వినండి, ఆలకించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మన ఛానల్ కామెంట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ చేయండి. అలాగే చాలామంది అయితే మరి ఏందన్నా ఇంకా నిన్న పెట్టిన వీడియో కూడా ఇంకా కామెంట్లు వస్తున్నాయండి. అన్న రేటు ఎందుకని పెరగలేదు, ఇంకా రేటు పెరిగిద్దా, మరి పంట మా ఏరియాలో పంట లేదు ఎందుకు రావట్లేదు, కొత్త కాయలకి రేటు వచ్చిద్దా రాదా అని చాలామంది అడుగుతున్నారండి. మరి కొత్త కాయలకి రేట్ అంటే పాత కాయలకి రేట్ అంటే మాత్రం చూస్తున్నారు కదా, ఏసీ లోపల ఇంకా సరుకు ఉంది, చాలా సరుకు ఉంది. ప్రతి ఒక్క ఏసీల్లో కూడా సరుకు దాదాపుగా మళ్ళీ 40 చెప్పా పోయిన వారం 40 అంటే ఈ వారంలో మా అయితే ఒక 2 లక్షల వరకు సేల్స్ అయింది. ఇంకా 38 లక్షల వరకు 38 లక్షల వరకు ఉంది స్టాకులు అనమాట. చూస్తున్నారు కదా లోపల ఏసీలో. వాళ్ళైతే ఈ 2 వారాల నుంచే పనులు అవుతాయి, అంతకుముందు ఏం పనులు అయినాయి మాకు అన్నట్లుగా కూడా ఏసీల దగ్గర అంటున్నారండి. చూడండి సరుకు ఈ విధంగా ఉంది. ఏ రోజు ఆ రోజు వీడియో అండి మనది, ఏ వారం ఆ వారం. పాత వీడియోలు ఏమి ఉండవు మన దగ్గర, కొత్తవి ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడప్పుడే. అయితే చూడండి లోపల ఇలా సరుకు ఉంది కదా. మన హ్యాడ్కి ఎక్కువ 3WP బ్యాడ్గీలు వస్తున్నాయి కొత్తవండి. 3WP బ్యాడ్గీ అయితే మాత్రం ఎక్కువగా 100 రూపాయల నుంచి 115, 120, 20 లోపే 12,000 లోపే జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది అనమాట 3WP బ్యాడ్గీలు వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ వస్తున్నాయి కొత్తవి. ఆర్మూర్ కొత్త వచ్చేసరికి కూడా ఎక్కువగా 120 నుంచి 125 ఈ మధ్యలో వేస్తున్నారు. ఒకసారి 115 కూడా వేస్తున్నారు, క్వాలిటీని బట్టి సైజు ఉంటే మాత్రం. అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు అమ్ముతున్న కాయలు, ఏసీ కాయలు కూడా 3WP బ్యాడ్గీలు ఎక్కువ అమ్ముతున్నారు. 3WP బ్యాడ్గీ, ఆర్మూరు ఇవి కూడా ఎక్కువ అమ్ముకుంటున్నారండి ఈ విధంగా ఏసీల కాడ. అయితే రేట్లు ఎంత ఏంటంటే అవి ఎక్కువగా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా 100 నుంచి 120 రూపాయల లోపే సేల్స్ అవుతుంది. ఎక్కువగా 100 నుంచి 120, 115, 110, 105 రూపాయలు, 10,500, 11,000, 11,500, 12,000 ఈ మధ్యలోనే ఎక్కువ జరుగుతుంది అనమాట. చూడండి ప్రతి ఒక్క స్టోరేజ్లు కూడా డెలివరీలు ఫుల్గా జరుగుతున్నాయి. ఏ ఏసీలో చూసినా ఎక్కడ చూసినా కానీ. ఇలా ఈ విధంగా చెప్పాలంటే మాత్రం మరి మమ్మల్ని అమ్ముకోమంటావా నన్ను వచ్చి, మీరు అమ్ముకోమంటున్నాయి నేనైతే చెప్పట్లా. అన్నీ చూడాలి, తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్నప్పుడు మరి రేపు పొద్దున్న వీళ్ళ సరుకు అమ్మేశారు, మా సరుకు ఉండిపోయింది, మాకు రేటు వచ్చిద్దేమో, వాళ్ళకి మా సరుకు తక్కువ ఉందేమో అనుకోవచ్చు. మీరు ఇంకా 40 లక్షలు ఉన్నాయండి గుంటూరు ఏసీలు అమ్మట. గుంటూరు ఏసీలో 40 లక్షలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఉదయాన్నే డెలివరీలు తీసి అమ్మటే. మేమైతే ఈ వీడియోలు వచ్చి గురువారం తీసి శుక్రవారం నాడు తీసి మీకు ఆదివారం నాడు అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మీరు అందరు తెలుసుకోవాలి ఏ ఏసీల్లో ఎలాగా డెలివరీలు అవుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి. కాబట్టి మీకు వీడియో చేసేది. కాబట్టి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీలైనంత దీనిగా. అయితే మిర్చి మాత్రం ఎక్కువగా ఈ వారంలో 3WP చూశాను కొత్త కాయలు. ఇంకా తాళ్ళు చూసా, తాలుగాయలు అయితే 6,000 నుంచి 7,000, 8,000 మధ్యలో వేస్తున్నారండి. 9 సంఖ్య వచ్చినట్టుగా వేస్తున్నారు. అవి కూడా తెల్లకాయలు కలగలుపులాగా వచ్చినవి అయితే 9,000 దాకా వేస్తున్నారనమాట. నాకు చాలాగా ఆరుమూరు చూసాను, 125, 126 ఒక చోట వేశారు. ఒక చోట అయితే 118 రూపాయలు వేశారండి, క్వాలిటీ లేదని. ఆ క్వాలిటీని బట్టి ఆరుమూరు కూడా సేల్స్ అవుతున్నాయి. ఈ 3WP వాడికి కూడా క్వాలిటీని బట్టి సేల్స్ 110, 15, 120, 12,000 దాకా వేస్తున్నారండి కొత్తవి ఏసీ కాయ. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే కాయలు. నెక్స్ట్ అలాగే తేజాలు కూడా ఎక్కువగా 115 కూడా వేశారు ఒక క్వాలిటీ తేజ. నెక్స్ట్ అలాగే ఇంకో క్వాలిటీ 150 రూపాయలు వేశారు, ఇంకో క్వాలిటీ 160 రూపాయలు వేశారండి. సూపర్ డీలక్స్ అయితే మాత్రం ఈ కొత్త కాయలు ఎక్కువగా 150, 55, 50 ఈ మధ్యలో కూడా దొరుకుతున్నాయి కొత్తవి. నెక్స్ట్ అలాగే ఏసీ కాయ అయితే మాత్రం తేజ వచ్చేసరికి 100 రూపాయల నుంచి 140 ఒక రకంగా నడుస్తున్నాయండి. 140 నుంచి 160 ఇంకో రకం. సూపర్ డీలక్స్ అయితే 165 ఈ మధ్యలో వేస్తున్నారన్నమాట మన ఏసీ కాయలు. ఈ విధంగా మీరు చేసే వీడియోలన్నీ కూడా ప్రతి ఒక్క స్టోరేజ్లు కూడా ఈ వారంలో తీసినవి ఈ వారం అమ్ముకొని చూడండి. పాత వీడియోలు పెట్టానేమో అని అనుకోవద్దు కూడా, మనది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా చూసిన వారందరూ అన్నీ తెలుసుకొని మన వీలైనంత మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనవి కోరిక అనమాట. లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా. ఇలా చెప్పుకుంటా పోతే ఇంకెన్నో విషయాలు ఎంతో ఉండిద్ది. మార్కెట్ ఏదేమైనా కానీ రేట్లు మరి వస్తాయి రావంటే ఎవరు చెప్పేది కొద్ది ఎవరి చేతిలో లేదండి.
ఈరోజు మనం చెప్పగలం కానీ రేపు గురించి మనం చెప్పలేము. రేపటి భవిష్యత్తు ఏందో మనం చెప్పేవాళ్ళం కాదండి. రేపు ఎట్లా ఉంటుందో ఏందో మార్కెట్ పరిస్థితి చెప్పలేము. మరి రేపు పెరిగిద్దని ఇప్పుడు ఎలా చెప్పగలం చెప్పండి. ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే ఇది చూడండి, బుచ్చరికి అయితే ఆరుమూరు 115 వేశారు. మళ్ళీ ఏసీ గడికి వచ్చినాక తెలపరుందండి, తెలపరుందని చెప్పి ఆపారు. ఈ విధంగా కూడా మధ్యలో ఇవి చూసి ఈ విధంగా మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. డెలివరీ కూడా వచ్చినాయండి. డెలివరీ వచ్చిన తర్వాత కాటాకు వచ్చినప్పుడు దౌట్ కోసారు, కోస్తే తెలపరుందని ఆపేశారు. ఇంకా క్యాన్సిల్. మళ్ళీ ఇప్పుడు అయినా లోన్ పెట్టించుకోవాలి. మళ్ళీ లోన్కి ఇవన్నీ కూల్ అవుతుంది అనమాట. అలాగే అన్న అద్దె గురించి అడుగుతున్నారు చాలామంది. అన్న డిసెంబర్ దాటితే మళ్ళీ అద్దె ఏమైనా వేస్తారు. డిసెంబర్ వరకే సంవత్సరం అద్దె. నువ్వు మే నెల పెట్టినా, 3వ నెల పెట్టినా, జనవరిలో పెట్టినా ఏదైనా డిసెంబర్ వరకు. డిసెంబర్ నుంచి మళ్ళీ అద్దె మారుద్ది. అద్దె వచ్చేసరికి మళ్ళీ నెలకి 2 నెలల వరకు ఛాన్స్. 2 నెలల వరకు నెల అద్దె వేస్తారు 60 రూపాయల కాడికి. నెలకు 60 కాడికి వేసి మంచి వాళ్ళు అనుకో నెలకి 2 నెలలు అద్దె వేసి 2 నెలలతో మరొక నెల కొట్టేస్తారు. అది మంచి వాళ్ళు ఇంకా 2 నెలలు దాటితే మళ్ళీ 2 సంవత్సరాలు అద్దె కట్టాలన్నమాట. 2 సంవత్సరాలు అద్దె కట్టాల్సి వద్దు బస్తాలకి. తర్వాత 1 సంవత్సరం దాటితే క్వాలిటీ కూడా మారిపోద్ది. కాయలోన అంత క్వాలిటీ ఉండదు. అప్పుడు ఇంకా మీ పాత కాయల కింద వస్తాయి. పాత కాయలు బిఎఫ్లు అని చెప్పి ఇంకా తక్కువ కొడుతారు. అది కూడా తెలుసుకోండి. మీరు శుభ్రమైన నాణ్యమైన క్వాలిటీ డీలక్స్లు అయితే ఉంచిన ఇబ్బంది లేదు. ఈ మీడియం బెస్ట్లు ఎట్లాంటివి ఉంచితే మళ్ళీ ఇంకా ఈ రేటు కూడా రేపు పొద్దున్న రాదు. కలర్ పోయిద్ది, ఏదో ఒకలాగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి, తెలుసుకోండి. సూపర్ డీలక్స్ అండి. మాది రంగు పాకం ఉండేది అంత మాత్రం ఓకే ఉంచండి, ఇబ్బంది అయితే ఉండదు అనమాట. అయితే ఒకవేళ రేటు వచ్చింది అంటున్నారు. ఎంత రేటు వచ్చినా ఒక 20,000 తేజాలు అయితే 20,000 కన్నా దాటి రాదు. ఈ 2040 అయితే ఒక 15,000 అయితే దాటి అయితే రాదు. 341 అయినా కానీ 15-16 దాటే రాదు. నెంబర్ 5 అయినా కానీ 15-16 అయితే నిలబడుద్ది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ క్వాలిటీలు అంతా కూడా మరి ఎక్కువ రేట్ అయితే ఏమి వచ్చేదండి. వచ్చిన ఒక 2,000 పెరిగిద్దేమో కానీ మరి ఎక్కువ ఏం పెరగదనమాట. ఏదైనా కానీ ఇలా డైలీ మనం ఇచ్చే అప్డేట్స్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. చూసిన అందరూ లైక్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళని దీనిగా సపోర్ట్ చేస్తూ ఉంది. చూసారు కదా ఎన్ని ఏసీలు పెట్టిన, దాదాపుగా 10-12 ఏసీలు తీసారండి మీకోసం అయితే. మీ అందరూ తెలుసుకొని మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు. లైక్ దిస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.